దోశ, చపాతీ, రైస్ దేంట్లోకైనా ఎంతో టేస్టీగా ఉంది అల్లం పచ్చడి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అల్లం చట్నీ ప్రిపరేషన్ చేద్దాం. అందుకు ఒక 3-4 ఇంచుల అల్లం కట్ చేసి 1 స్పూన్నర ఆయిల్ వేసి నూనె వేసి వేసుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నలపప్పు వేయాలి. 2 స్పూన్ల ధనియాలు, బాగా కలపాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేయాలి. అల్లం, మిరపకాయలు అన్నీ మగ్గినాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేయాలి. కాస్తగా మగ్గిపోయింది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేయాలి. అలాగే ఒక సగం గ్లాస్ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాలి. చిన్న టీ గ్లాస్ సగం. ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్ల తరుము పెట్టుకున్న బెల్లం వేయాలి. బాగా కలపాలి. ఈ నీళ్ళల్లో టమాటా ముక్క అన్నీ బాగా ఉడికేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. నీళ్ళు ఇలా మసిలిపోయాయి, బెల్లం కరిగిపోయింది, టమాటా కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు, టమాటాలు అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసి తగినన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, అల్లం పచ్చడి మిక్సీ వేసి రెడీ అయిపోయింది.